వెల్కమ్ టు తెలంగాణ గెట్ గౌట్ జాబ్. ఈ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ లేదా సెంట్రల్లో కానీ ఏదైనా గౌట్ జాబ్ పడినట్లయితే ఆ నోటిఫికేషన్ వివరాలు మరియు దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ మరియు ఏజ్ సంబంధించిన వివరాలతో పాటు ఏ బుక్స్ చదవాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వివరాలను ఈ తెలంగాణ గెట్ గౌట్ జాబ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడానికి ట్రై చేస్తానండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఛానల్. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే తెలంగాణలో పడే నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి, అంటే తెలంగాణలో ఇప్పుడు ఇమీడియట్గా పడే నోటిఫికేషన్ ఏంటి, ఏది పడడానికి అవకాశం ఉంది అనే దాన్ని మనం ఇందులో తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. సో మనకి నోటిఫికేషన్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ మనకి తెలంగాణలో ఒక ఏదైనా నోటిఫికేషన్ పడాలంటే దానికి సంబంధించిన ఖాళీలను గుర్తించి ప్రభుత్వం అనేది ఆమోదించాలి. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఆ ఫైల్ అనేది ఆర్థిక శాఖ దగ్గరికి వెళ్తుంది. ఆర్థిక శాఖ అనేది ఆ ఫైల్ని చూసి అది ఆర్థిక శాఖ అనేది దాని నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సంబంధించి ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత అది టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్తుంది. టీఎస్పీఎస్సీ దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ కానీ సిలబస్ కానీ నోటిఫికేషన్ అనేది రెడీ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ ప్రాసెస్లో మనకి 2 లెవెల్లు దాటి ఉన్న 3 నోటిఫికేషన్స్ ఉన్నాయండి. అంటే లైక్ తెలంగాణ గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేసి మరియు దాంతోపాటు ఆర్థిక శాఖ అనేది ఆమోదించి టీఎస్పీఎస్సీ దగ్గర ఇప్పుడు మనకు 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి. అంటే టీఎస్పీఎస్సీ అనేది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రెడీ చేస్తుంది. సో ఈ నోటిఫికేషన్ అనేది ఈ 3 నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడైనా ఎట్ ఎనీ మూమెంట్ జారీ చేయవచ్చు. సో అలా ఉన్న 3 నోటిఫికేషన్స్ ఏంటివో మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ అండి. మొన్న రీసెంట్గా తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ వేకెన్సీకి సంబంధించి మనకి తెలంగాణ ప్రభుత్వం అండ్ ఆర్థిక శాఖ 18,290 పోస్టులను అనేది ఆమోదించడం జరిగింది. అంటే 18,290 పోస్టులను అనేది తెలంగాణ గవర్నమెంట్ మరియు ఆర్థిక శాఖ ఆమోదించింది. ఇప్పుడు అది TSLPRB అంటే తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర ఉంది. అంటే ఆ 18,290 పోస్టులను ఎట్ ఎనీ మూమెంట్ TSLPRB ద్వారా మనకు నోటిఫికేషన్ అనేది రావచ్చు. సో మనం దాంట్లో విభాగాల వారిగా పోస్టులను చూసినట్లయితే సివిల్ 9,629, AR 5,738, TSSP అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ 2,075, కమ్యూనికేషన్ విభాగంలో 143, మినిస్ట్రియల్లో 599, DG కేటగిరీలో 106. సో ఈ పోస్టులు అనేటికి మనకు నోటిఫికేషన్ అనేది ఎట్ ఎనీ మూమెంట్ అంటే ఈ 1 నెల నుంచి 2 నెలల్లో మధ్య ఎప్పుడైనా రావడానికి అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా చూసినట్టయితే పోలీస్ కానిస్టేబుల్తో పాటు ఇంకో నోటిఫికేషన్ ఉంది. అది ఏంటంటే VRO. సో మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది VRO అండ్ VRAకి సంబంధించి 1,700 పోస్టులు అనేది అయితే గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. కానీ ఆర్థిక శాఖ మాత్రం ప్రస్తుతానికి 700 VRO పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది. సో ఈ VRO పోస్టులు అనేవి 700 పోస్టులకు సంబంధించి TSPSC అనేది రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో TSPSC నుంచి ఈ VRO 1,700 పోస్టులలో 700 పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. సో దీంతోపాటు మనకు 3వ నోటిఫికేషన్ ఏముందంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ సంబంధించి మనకి 1800 పోస్టులు అంటే లైక్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 198, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 51, బీట్ ఆఫీసర్ 574, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 1184. ఈ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనే దానికి 10th క్వాలిఫికేషన్. సో ఈ 3 నోటిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనకి తెలంగాణ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇమీడియట్గా పడడానికి అవకాశం ఉంది. అంటే 1 నెల నుంచి 2 నెలలో పడడానికి అవకాశం ఉంది. సో మనం ఈ నోటిఫికేషన్స్లో మరి ఏది మొదలొస్తుంది అని అంటే మనం చెప్పలేమండి. ఈ 3 నోటిఫికేషన్స్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అంటే మనం ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే 3 నోటిఫికేషన్స్కి దగ్గర సేమ్ సిలబస్ ఉంది. లైక్ GA జనరల్ స్టడీస్ అండ్ మ్యాథ్స్లో అర్థమెటిక్, రీజనింగ్. సో ఈ మనం 3 విభాగాలను ప్రిపేర్ అయితే కనుక ఈ 3లో మనకి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో చాలామంది అనుకుంటారు నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దామని. అది చాలా వరకు పాసిబుల్ కాదండి. సో మనకి ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ 3 నోటిఫికేషన్లో ఏదైనా ఒకటి రావచ్చు, అంటే ఏదైనా నోటిఫికేషన్ పడవచ్చు. కాబట్టి 3 నోటిఫికేషన్కి దగ్గర సిలబస్ కూడా సేమ్ ఉంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. సిలబస్ అనేది అండ్ ఎలిజిబిలిటీ అనేది నోటిఫికేషన్లో స్పెసిఫైడ్గా మనకి చెప్పడం జరుగుతుంది. సో మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక మనకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఏ బుక్స్ చదవాలి అనేది నేను ఈ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు మటుకు దీనిలో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ సో మనం ప్రిపరేషన్కి మీకు ఆల్ ది బెస్ట్. సో
ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే కనుక మనం ఖచ్చితంగా ఈ 3 నోటిఫికేషన్లో ఏదో ఒక జాబ్ అయినా ఖచ్చితంగా కొట్టచ్చు అని నా అభిప్రాయం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఇలాంటి నోటిఫికేషన్ వివరాలను అంటే ఇమీడియట్గా నోటిఫికేషన్ పడ్డ తర్వాతనే ఇమీడియట్గా దానికి సంబంధించిన వివరాలు, సిలబస్, ఎలిజిబిలిటీ, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.